నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. నగరంలోని 57 డివిజన్ వెంకటేశ్వర కాలనీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద నుంచి వెంకటేశ్వర కాలనీ వరకు బాలినేని రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ముందు అనుమాటి కొండల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్లోని అమ్మవారి ఆలయంలో బాలినేని ప్రత్యేక పూజలు జరిపించారు. విద్యుత్ సబ్స్టేషన్ కట్టిన తర్వాత ఎలా ఉందమ్మా అంటూ బాలినేని మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, 9వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి, వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు అనుమాటి కొండలు, తోటపల్లి రవి, కోటి, నరేష్, వేణు, కండేరాములు, ఓబుల్ రెడ్డి, రాజా, మణికంఠ, మారుతి, బండిక్ శ్రీను, చంద్ర, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Sound mixed by DJ Davi. ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల దాఖలు జోరుగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు ఇండిపెండెంట్లు నామపత్రాలను సమర్పించారు. ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో
నామపత్రాలను సమర్పించారు. ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి నామపత్రాలు సమర్పించి ప్రమాణం చేశారు. బహుజన సమాజ్ పార్టీ తరపున ధరణికోట లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ తరపున మాగుంట శ్రీనివాసులరెడ్డి తరపున వారి ప్రతినిధులు నామపత్రాలు సమర్పించారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల వద్ద ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆ పార్టీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య దంపతులు పిలుపునిచ్చారు. ఒంగోలు మండలంలోని గుండాయిపాలెం, పాతపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని ప్రణీత్ రెడ్డి దంపతులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆక్వాకల్చర్ సాగు చేస్తున్న గుండాయిపాలెం, పాతపాడు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేసేందుకు 1,60,00,000 రూపాయలతో తీర ప్రాంతంలో విద్యుత్ ఆధునీకరణ పనులను బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి చేయించారని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు తుంతు రామకృష్ణ, నాయకులు పేతురు, బాబులు, సాంబశివరావు, వైసీ ఎంపీపీ అయ్యలవాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతిపాడు గుండేపాలెం గ్రామం పర్యటనకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తానే ఉన్నాను, పోయిన ఎలక్షన్ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. నేను పబ్లిక్ రెస్పాన్స్ అలా ఉంది. ఈ పథకాలు అన్నీ చాలా పబ్లిక్ బాగా నచ్చినాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే భయం పబ్లిక్లో ఎక్కువ వచ్చింది. డోర్ డెలివరీ స్కీమ్స్ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక టైంలో ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక నాయకుని తీసుకొని పోవాలి, ఒక సర్టిఫికేట్ కావాలంటే ఒక నాయకుని తీసుకొని ఎంఆర్ ఆఫీస్కి పోవాలి. ఇప్పుడేమో ఇంటికి వచ్చి సర్టిఫికేట్లు అన్నీ ఇస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వల్ల. సో పబ్లిక్కి అన్ని ఇంటికి డోర్ డెలివరీ జరుగుతుంది కాబట్టి చాలా మార్పు ఉంది. ఈ సిస్టమే కావాలని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ జగన్ గారు ఒక నమ్మకం, జగన్ అంటే ఒక నమ్మకం ప్రతి మహిళల్లో ఉంది. వాస్తవంగా ఇప్పుడు చేయూత రాలేదు చాలామందికి. నిన్న ఒక గుండేపాలెం తిరుగుతుంటే జగన్ గారే వస్తారమ్మా, జగన్ గారు వస్తేనే మాకు చేయూత పడతానికి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. రాలేదనే బాధ లేదు కానీ జగనే వస్తారన్న కాన్ఫిడెన్స్, అంత నమ్మకం. జగన్ గారు మాట ఇస్తే తప్పలేని నమ్మకం వాళ్ళకు ఉంది. ప్రతి లేడీస్లో ఒక నమ్మకంగా ఉన్నారు. ఒకటే చెప్తున్నా, మొగోళ్ళు ఎటున్నా లేడీస్ మాత్రం జగన్కే వేస్తారు. మేము చాలా ఎలక్షన్స్ చేసాం. మాకు బై ఎలక్షన్ లాగా అనిపిస్తుంది ఈసారి. రిజల్ట్ తర్వాత అందరికి అర్థమైంది ఏం చెప్తున్నా. మన ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున వారి కుమారుడు ప్రణీత్ రెడ్డి గారు మరియు వారి కోళ్ళు కావ్య గారు ఇద్దరు కలిసి గుండాయిపాలెం, పాతపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలకి బ్రహ్మరథం పడతా జరుగుతూ ఉంది. బాలినేని శ్రీనివాస గెలుపు అనేది ఈ ప్రజాస్పందన చూసి సునాయాసంగా గెలిచే అవకాశాలను తెలుస్తూ ఉంది. కావున రేపు జరగబెట్టేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీతో గెలబోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. చీమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రం వార్షికోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో వేద పండితులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు, సిద్ధా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో క్షేత్ర సముదాయంలోని హరిహరస్వత అయ్యప్ప, భూదేవి, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి, ప్రసన్నాంజనేయ, పార్వతీ సమేత నగరేశ్వర స్వామి ఆలయాల్లో పూజాధికారులు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ట్రస్టు సభ్యులు పాండురంగారావు, సుధావళి దంపతులు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, వెంకటేశ్వర ప్రసాద్,
సూర్యప్రకాశరావు, సుధాకర్, వెంకట బాలాజీ దంపతులు, మారం వెంకారెడ్డి, చలువాది బదరీనారాయణ, ఏ గిరిబాబు, శివరాం, బి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు దంపతులు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా హరిహర క్షేత్రంగా గొప్ప కీర్తి పొందుతున్న ఈ క్షేత్రం సిద్ధ రాఘవరావు గారు వారి కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరము ఈ కుంభాభిషేకం చేయడము, వార్షిక మహోత్సవాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. భగవంతుడిని కొలిచి ఇక్కడున్న ఆ భగవంతుని యొక్క శక్తిని వారు అనుగ్రహంగా పొందుతున్న గొప్ప ప్రదేశం ఈ హరిహర క్షేత్రము. చేమకుర్తి ప్రాంతంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హరిహర క్షేత్రము సిద్ధ వారు నిర్మాణం చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శనం చేయాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి కలగాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ ప్రాంతమంతా కూడా ఎంతో సుభిక్షంగా ఉండాలని వారి ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారే స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. వారు దేవాలయానికి ఎలా నిర్మాణం చేయాలి అనేది వారు స్వయంగా చూశారు. దేవాలయాల ప్రతిష్ట, దాని తర్వాత ప్రతి సంవత్సరం జరిగే కుంభాభిషేకం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విశాఖ శ్రీ శారదాపీఠానికి అత్యంత శిష్యులు, అత్యంత భక్తులు సిద్ధ కుటుంబం కాబట్టి వారందరూ కూడా వారి పిలుపు మేరకు ఈ ప్రాంతానికి రావడము, ఎంత ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఉత్సవాలు మరిన్ని జరపాలి, ఈ ప్రాంతవాసులందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామీజీలు శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ 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 స్వాతానంద సరస్వతి స్వామివారు ఈరోజు హరిహర క్షేత్రానికి విచ్చేయటం జరిగింది. నిన్న సాయంత్రం మహాగణపతి పూజ, గోపూజ, ఇక హోమాలు ఇవన్నీ కూడా రాత్రి నుంచే అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మహాపడిపూజ, రాత్రి అయ్యప్ప పడిపూజ, కేరళ సాంప్రదాయాలు తాంత్రిక్ ఒక మహా ఉత్తరాలతో కూడా ఈ కార్యక్రమం రాత్రి చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ అనేక కార్యక్రమాలు, హోమాలు కానీ, సుందరకాండ పారాయణాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, అనేక రకాలుగా కూడా కార్యక్రమాలు అన్నీ కూడా వారి చేతుల మీద కూడా చేయటం జరిగింది. స్వామీజీ అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే హరిహర క్షేత్రం, ఈ క్షేత్రం యొక్క శంకుస్థాపన కానీ, ప్రతిష్ట కానీ, తర్వాత స్వామీజీ వారి చేతుల మీదుగా జరగటం, ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా వారు వచ్చి వారి చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం చేసుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఈరోజు మా నగర ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని బాలినేని సచీదేవి తెలిపారు. నగరంలోని 20వ డివిజన్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డివిజన్లోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ దెబ్బ దెబ్బనా మేడం 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 సార్ పట్టుకోండి. ఇంటింటికి తిరిగి సచీదేవి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలంతా వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించి జగనన్నను సీఎం చేసుకోవాలని సచీదేవి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి, వైసీపీ డివిజన్ అధ్యక్షుడు ఎం సురేష్, డివిజన్ ఇన్ఛార్జి డి ప్రసాద్, నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి, నాగేశ్వరరావు, నాయకులు మేదరమెట్ల శంకర్రెడ్డి, పిచ్చిరెడ్డి, బ్రహ్మారెడ్డి, చిట్టాబద్దిన కవిత, మేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళ అందరూ
పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మళ్ళీ వెళ్ళి రావాలంటే బస్సులో రావాలి బ్యాక్ వస్తుంది వెయిటింగ్ కదా. శ్రీగిరిపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్కందగిరిపై కొలువై ఉన్న వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి నెల పౌర్ణమి రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పౌర్ణమి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీగిరి పాదపీఠం వద్ద గల గోశాల నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో శంకు చక్రాలు నామాలు పట్టుకొని పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. స్వామివారి నామస్మరణతో శ్రీగిరి పురవీధులు మారుమోగాయి. కార్యక్రమంలో పౌర్ణమి గిరి ప్రదక్షిణ సేవా సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు జంజం రాధారమణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. చిన్నతనం నుంచే మంచి నడవడికతో విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని మంటిసోరి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ప్రకాష్ అన్నారు. నగరంలోని విజ్డమ్ ఫ్రీ స్కూల్ 3వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విజ్డమ్ ఫ్రీ స్కూల్ కరస్పాండెంట్ కేత దుర్గాదేవి 2023-24 సంవత్సరం ప్రోగ్రెస్ను వివరించారు. కార్యక్రమంలో విశ్రాంత హెడ్ మాస్టర్ డాక్టర్ డివి కృపాకర్రావు, డాక్టర్ జోసఫ్ సామేలు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. One of the topmost school in and cap. Refined Samira Madam to take the prize. This is the first batch in Wisdom for graduation day. They had joined Wisdom in nursery and now they had completed their preschool. Now I am going to announce our graduates. So please come one by one to the stage. ఈ జరుపుకున్నటువంటి ఈ గ్రాడ్యుయేషన్ డే వారి జీవితంలో వారు అందుకున్నటువంటి మొదటి సర్టిఫికేట్. ఇటువంటి ఒక గ్రాడ్యుయేషన్, ఒక సర్టిఫికెట్ రావడానికి మాకు 18-20 ఏళ్ల పైన వయసు పట్టేది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత యూనివర్సిటీ నుంచి జరిగే కాన్వకేషన్లో డిగ్రీ లేదా పీజీ లేదా పిహెచ్డి చేసిన వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండేటటువంటి ఈ గొప్ప అవకాశం ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ చిన్నారులు అందుకుంటున్నారంటే చాలా గొప్ప ఆనందం. దానికి మీ అందరూ కూడా ఆ పిల్లల కరతార్థనలతో ఒకసారి అభినందన తెలియజేయవలసింది.
కురిచేడు మండలం బోధనంపాడు అలవలపాడు గ్రామాల్లో నిర్వహించిన మనదర్శికి మనసివన్న కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సతీమణి నందినీలకు ఘన స్వాగతం పలికారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శివప్రసాద్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, కురిచేడు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్సీలందరికీ ఎస్సీ కార్పొరేషన్ చేసి ప్రతి ఒక్క బీసీ సోదరులందరూ సామాజికంగా ఆర్థికంగా ఎదగడం కోసం ఎన్నో సంస్కరణలు పెట్టిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపతులు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అమ్మఒడి ప్రవేశపెట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి అకౌంట్ లో 15,000 రూపాయల అకౌంట్లో వేసి ప్రతి సంవత్సరం ప్రతి అక్కా చెల్లెళ్ళందరి కోసం, మన పిల్లలందరూ బాగా చదువుకోవడం కోసం అన్ని స్కూల్స్ లో నాడు నేడు పథకం ప్రవేశపెట్టి అంటే మన మహిళల మీద జగన్మోహన్ ఎంతో ప్రేమ అని చెప్పి సభాపతులు అని చెప్పి కలబలు ఓట్లు వేయించుకొని మళ్ళా ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి అందరూ ఒంగోలు నగరంలోని మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక పాస్ పర్సంటేజ్ పీవీఆర్ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థినులు సాధించారు. పాఠశాల నుండి 108 మంది విద్యార్థినులు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 101 మంది పాస్ అయ్యారు. 30 మంది విద్యార్థినులు 500కు పైగా మార్కులు సాధించారు. 94%తో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన పాఠశాలగా పీవీఆర్ బాలిక ఉన్నత పాఠశాల నిలిచింది. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న విద్యార్థినులను అభినందించారు. ముఖ్యంగా తమ పాఠశాల స్థాయిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు సత్కరించారు. మంచి ఫలితాలు వచ్చేందుకు సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. Good afternoon, I am Parmita from PVR Girls High School. I got first rank of 575 marks. I am very thankful to my HM madam, teachers and all. They have motivated me a lot. I am so thankful to them, and I am very happy to get first rank in this. I am studying in PVR Girls High School. I got 570 marks, second rank in 10th standard. I am very thankful to my teachers, HM madam, and my friends who supported me a lot when I feel low. I am very thankful to the school teachers and friends who supported me. Okay. Girls High School, I scored 563 marks in SSC public exam. I am very thankful to my HM madam and our teachers who helped me a lot in scoring the marks. Thank you. లక్ష్మి మా బాబు 10th క్లాస్ పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్. టీచర్స్ బాగా చెప్పారు, బాగా చదువు చెప్పారు సార్. ప్రిన్సిపల్ మేడం కానీ టీచర్స్ స్టడీ మొత్తం బాగుంది. మా స్కూల్ పీవీఆర్ గర్ల్స్ స్కూల్ మరి ఈ ఇయర్ 2023-24 బ్యాచ్ మరి 24 మార్చ్లో ఎగ్జామ్స్ రాశారు. నిన్ననే రిజల్ట్స్ వచ్చింది. మా పాఠశాల
108 మెంబర్స్ అపేర్ అవ్వగా 101 పాస్ అయ్యారు. మంచి 94% తోటి మా పిల్లలు సక్సెస్ఫుల్గా మంచి టౌన్లోనే మా స్కూల్ ఫస్ట్ వచ్చింది. అలానే మార్క్స్ కూడా ఫస్ట్ పాప గాయం పరిణిత 575 మార్క్స్ స్కోర్ చేసుకుంటూ, సెకండ్ 570, థర్డ్ 563 తెచ్చుకున్నారు. అలానే కూడా అదే రేంజ్లో అబోవ్ 530 మెంబర్స్ స్టూడెంట్స్కి మా స్కూల్లో మార్క్స్ వచ్చింది. అందరూ ఇంచుమించుగా 1-2 మార్కులు తేడాతోనే మార్క్స్ తీసుకొచ్చుకున్నారు. అద్దంకి మండలం ఏలేశ్వరవారిపాలెంలో వైసీపీ అభ్యర్థి పాండ్యం చిన్న హనుమిరెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంటు సభ్యులుగా నందిగం సురేష్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, మండల పార్టీ కన్వీనర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దర్శిపట్టణ పరిధిలోని శివరాజు నగర్ టీడీపీకి చెందిన 45 కుటుంబాలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, బ్రహ్మయ్య, దొంత ఏడుకొండలు, భక్తుల చిన్న, వెంకటేశ్వర్లు, శ్రీరామరెడ్డి, రమణారెడ్డి, రామకృష్ణ, లాజర్ల ఆధ్వర్యంలో 45 కుటుంబాల వారు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినట్లుగా ముక్కురి బ్రహ్మయ్య తెలిపారు. అక్కడే ఉన్నాడన్న బాబాయ్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి 24 బీసీ కులాలకు చెందిన పెద్దలు, నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు వీఐపీ రోడ్లోని బాలినేని నివాసానికి చేరుకున్న నాయకులు తమ పూర్తి మద్దతు తెలిపారు. వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, నగరాధ్యక్షుడు కటారి శంకర్ ఆధ్వర్యంలో బాలినేని సమక్షంలో పార్టీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మా వాసన్నే తండ్రి, మా వాసన్నను ఆశీర్వదించి బలపరిచి నీ రక్తంలో కడిగి మా వాసన్న మా పేదవాళ్ళు గుండెల్లో నిద్రపోయేటట్టు మాకు సహాయం చేసే వాసన్నే మాకు కావాలని నీ పాదాల మీద పడి ఈ చిన్న విన్నపాన్ని అతి పరిశుద్ధమైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బీసీలకు ఎంతో మేలు చేశారని అన్నారు. బీసీలకు ఆరామ క్షేత్రం కోసం స్థలం కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్నారని అన్నారు. వైసీపీ గెలుపు కోసం బీసీలు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జి లక్ష్మీనారాయణ, సుతారం శ్రీనివాసులు, గుంటూరు మస్తాన్, శ్రీనివాసరావు, పందేటి శ్రీను, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి
మా కులాలందరి చేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత ఓటింగ్ చేపించి వాసనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈరోజు మొత్తం వచ్చి బీసీ కులాల వాళ్ళందరూ అధ్యక్షులు, సెక్రటరీ, ప్రెసిడెంట్లు అట్టా ఒక కులానికి సంబంధించిన వాళ్ళు మొత్తం అందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చి ఈరోజు వాసన్నకి బాసటగా నిలిచినందుకు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషిస్తున్నారు. గడిచిన 58 నెలల కాలంలో ఎంతో అండదండగా మా బీసీ దళిత బహుజనులందరికీ కూడా అండనిచ్చిన ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం. అలాగే మా వాసన్న నాయకత్వంలో ఒంగోలు నియోజకవర్గంలో అనేక కుటుంబాలు అభివృద్ధి చెంది ఉన్నాయండి. తప్పకుండా రేపు మే 13వ తేదీ ఓటుతో అభిషేకించి రాష్ట్రానికి జగనన్నని, నియోజకవర్గాన్ని వాసన్న అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తూ గెలిపించాలని ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంగా మా బీసీలందరి తరపున అలాగే మా మేధర్ సంఘ సభ్యులందరి తరపున మా యొక్క మద్దతుని వారికి తెలియజేస్తూ మరి జరగబోయే ఎన్నికల్లో వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ బీసీలందరినీ అలాగే ఒంగోలు ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలులో వాసన్న లాంటి అన్న ఉండటం మన అదృష్టం. ఎందుకంటే 5 సార్లు మనందరం గెలిపించుకున్నాం, 6వసారి అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి మా టైలర్లకి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఎవరు న్యాయం చేయలేదు. మా టైలర్స్ అంతా వాసన్న వైపే ఉంటారు. మా అందరూ ఉండగా నువ్వు సస్యశ్యామలంగా గెలుస్తావన్నా, నువ్వు మనసున్న మహారాజువి, నీలాంటి మంచి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడా లేరన్నారు. అందరు బ్లెస్సింగ్స్ నీకుంటాయన్నా, నువ్వు తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నావు, గెలుస్తావు. మా అందరి మద్దతు నీకుంటుంది. మా బీసీలకి 24 కులాలకి కమిటీ హాలు ఇది కట్టించిన దాత. అంతేకాదు ఇంకా మా విశ్వబ్రాహ్మణులు కూడా అనేకమైన మంచి కార్యక్రమాలు చేశాడు. మేము కూడా మా కమిటీ పరంగా డోర్ టు డోర్ ప్రచారం చేసి అన్నని గెలిపించుకోండి మనవి చేసుకుంటూ ఖచ్చితంగా వాసన్న 35,000 మెజార్టీతో గెలుస్తాడని మనవి చేసుకుంటూ, అలాగే బీసీ సోదరులు కూడా అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేసి ఖచ్చితంగా వాసన్న మెజార్టీకి తోడ్పడాలని మనవి చేసుకుంటున్నాం. తాళ్ళూరు మండలం లక్కవరం కొత్తూరులో బండారు శ్రీను భార్య 42 సంవత్సరాల బండారు భవానీ మృతి చెందింది. పొట్టకూటి కోసం మిరపకాయల కోతకు వెళ్లిన మహిళ విపరీతమైన ఎండలకు మిరపకాయలు కోస్తూ అక్కడే కుప్పకూలింది. తోటి కూలీలు 108కి బంధువులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన భవానీని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందిందని డాక్టర్ తెలపడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. ఈ సంఘటన తెలుసుకున్న దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి బాబాయ్ గ్రామానికి వచ్చి మృతురాలి భర్తకు, పిల్లలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో లక్కవరం టీడీపీ నాయకులు బొడ్డు హనుమారెడ్డి, తూము లక్ష్మీరెడ్డి, సంపతి శ్రీను, డిష్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని ఖండిస్తున్నామని సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజ్ అన్నారు. చీమకుర్తిలో మీడియా సమావేశం నిర్వహించారు. షర్మిలారెడ్డిని విమర్శించే స్థాయి టీజీఆర్ సుధాకర్ బాబుకు లేదని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని లంచాల నియోజకవర్గంగా చేశారని అన్నారు. షర్మిల లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడా, టీజీఆర్ సుధాకర్ ఎమ్మెల్యే అయ్యేవాడా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా విమర్శించడం ఆపి షర్మిలారెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మల సుబ్బారావు, చీమకుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మీ పార్టీ ఉనికిని కాపాడింది వైఎస్ షర్మిలారెడ్డి గారు. అంటే ఈరోజు మీరు ఈ అధికారంలో ఉండడానికి కారణం కానీ, మీ పార్టీ బ్రతికి ఉండడానికి కారణం కానీ పరోక్షంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. మరి మీరు కుటుంబం మీద గౌరవం లేదు, అన్న మీద ప్రేమ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి షర్మిలారెడ్డి గారిది కాదా? మరి అటువంటి నాయకురాలని మీరు ఈరోజు ఇట్లా విమర్శించడం ఎంతవరకు భావ్యం?
ఒక సాటి క్రైస్తవుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నానని చెప్పి షర్మిలారెడ్డి గారిని మీరు విమర్శిస్తూ ఉన్నారు. బైబిల్లో 10 ఆజ్ఞలను ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు మరి మీరు చదువుకోండి ఒకసారి. మీ వ్యక్తిగత జీవితం చూసుకోండి. ఆ వ్యక్తిగత జీవితానికి ఈ 10 ఆజ్ఞలకి ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజమైన క్రైస్తవులు ఎవరు, ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తిగత జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఎవరు అనేది మీకే అర్థమవుతుంది. అద్దంకి పట్టణంలోని 17వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జేపంగులూరు మండలం నాన్యవారిపాలెంలో రవికుమార్ సతీమణి ఝాన్సీ, కురిసిపాడులో గొట్టిపాటి హర్షవర్ధన్, బల్లికొరవలో గొట్టిపాటి కమల ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్ని తొంగలో తొక్కారని, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగించారని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గొట్టిపాటి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు. అద్దంకిలో మంచి మెజారిటీతో గెలుస్తాము. అదే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీ, జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి. ఖచ్చితంగా 175, 160 సీట్లు. అదేవిధంగా అక్కడ మోడీ గారి ప్రభుత్వం 400 సీట్లతో ఖచ్చితంగా దేశంలో వచ్చిందని చెప్పి కూడా గంటపరంగా జరుగుతుంది. చిన్న ఉద్యోగస్తులు అద్దెలు కట్టలేక భారం అయితే వాళ్ళ కోసం 1000 టిట్కోయిలు కడితే 90% పూర్తి చేసి ఇస్తే ఈ పరిమాణ ప్రభుత్వానికి మిగతా 10% పూర్తి చేసి వాళ్ళకి అందించడంలో చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్ అప్పుడు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ టిట్కోయిలు పూర్తి చేయకుండా అట్లనే పాడుపెట్టిన పరిస్థితి కూడా మీరు చూసే ఉంటారు. అద్దంకిలో ఇలాంటి అన్నింటిని కూడా చూసి చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టిట్కోయిలు పూర్తి చేపిస్తాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను నాన్యవారిపాలెం గ్రామానికి వచ్చున్నాను. ఈ గ్రామంలో గ్రామస్తులందరూ నాకు ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖండ స్వాగతం పలికారు. అదేవిధంగా ఈ గ్రామస్తులు కాదు, ఈ అద్దంకి నియోజకవర్గ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అందరూ ఒకసారి ఓటు హక్కును ఆలోచించి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా వాళ్ళ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి రవికుమార్ గారిని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అద్దంకి మండలం సింగరకొండలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి పౌర్ణమి సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజ అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ప్రాతకాల సుప్రభాతం, గోపూజ, బిందె తీర్థం అనంతరం స్వామివారికి అభిషేకం జరిపించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా గుంటూరు వాస్తవ్యులు వ్యవహరించారు. పూజల అనంతరం వేద పండితులు, అర్చకులు భక్తులకు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. అవనిలో ప్రార్థించగనే మన వెతలను బాపే ప్రేమదాత, వాయుకుమారుడు అతడే, మన వజ్ర శరీరుడు అతడే. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనం చెప్పే మాటలకు మన పనులకు మధ్య దూరం ఉంటే సమాజంలో గౌరవం ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.